జీవన్ రెడ్డి 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. దాదాపుగా 13 సార్లు ఆయనకు బీఫామ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి. 6 సార్లు గెలిచాడు ఎమ్మెల్యేగా, 5 సార్లు ఓడిపోయాడు, 2 సార్లు ఎంపీగా ఓడిపోయాడు. అప్పుడు టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్సీగా ఇచ్చారు, గెలిచారు, మంత్రి పదవి చేశారు. ఇంత సుదీర్ఘ ప్రస్థానము అనుభవం ఉన్న జీవన్ రెడ్డి, అతనికి అసంతృప్తి పార్టీ మీద కాదు. పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నది. కాంగ్రెస్ పార్టీలోకి ఒక భస్మాసురుడి లెక్క వచ్చి కాంగ్రెస్ పార్టీ అని అస్తం పెడుతున్నాడు. ఇంకా కాంగ్రెస్ పార్టీని బూడిద చేసే కార్యక్రమం నడుస్తుంది. ఇందులో ఉంటే తాను కూడా బూడిదనైతానని ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది అనే చెప్తున్నారు. చాలా మంది జీవన్ రెడ్డి బాట పట్టే అవకాశం ఉంది అనేది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు జీవన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఉంటే ఒక పార్టీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉన్నది, కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉన్నది, ఒక రాష్ట్రానికి గవర్నర్ అయ్యే అవకాశం ఉన్నది. బీఆర్ఎస్ లోకి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యేది ఉందా? బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చే ఉందా? బీఆర్ఎస్ పార్టీలో ఏం కావడానికి పోయారు? జగిత్యాలలో నాకు టికెట్ ఇవ్వండి అని ఆ రోజు కవిత అడిగింది. జగిత్యాలలో టికెట్ ఇచ్చి ఉంటే ఈ రోజు కేసీఆర్ కుటుంబంలో చిచ్చు అనేది ఉండకపోవు. కేసీఆర్ కుటుంబము బీఆర్ఎస్ ఈ రోజు విడిపోయే అవకాశం లేకపోయేది. పార్టీలో వాళ్ళు చెప్పారు, సర్వేల వాళ్ళు చెప్పారు. ఎవరేం చెప్పినా తనకు మించిన స్ట్రాటజిస్టులు లేడనుకున్నారు. తాను ప్రతిపక్షంలో కూర్చున్నాడు. తన మీద పోటీ చేసి తెలంగాణ ఉద్యమంలో ఈ రోజు జీవన్ రెడ్డి ఏ ఒక్క రోజు జై తెలంగాణ అనలేదు. కేసీఆర్ మీద ఎవ్వరు పోటీ చేయడానికి ఇష్టపడని సమయంలో 2 సార్లు ఆయన మీద పోటీ చేసి జీవన్ రెడ్డి గెలుచుంటే, కేసీఆర్ ఓడిపోయి ఉంటే తెలంగాణ ఉద్యమం పరిస్థితి ఏంది? ముందు తెలుగుదేశం పార్టీలో ఉండి ఎన్టీఆర్ పిలిచి మంత్రి పదవి ఇస్తే నాదేండ్ల భాస్కర్ రావు అనే వ్యక్తి వెంట వెళ్లి ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ఆ తర్వాత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి వెన్నుపోటు పొడిచాడు జీవన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి చేసిన కుట్రలో భాగమయ్యాడు. నేరుగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈ రోజు తన పదవి కోసం ఈ రోజు కాంగ్రెస్ పార్టీని విడిపోయాడు. ఎక్కడ చూసినా జీవన్ రెడ్డికి పార్టీ మీద లాయాలిటీ కంటే తన పదవుల మీద, తన యొక్క ప్రాధాన్యత మీద, తన యొక్క గౌరవము ప్రచారం మీదనే తప్ప ఈయనకు పార్టీల మీద లాయల్టీ లేదని ఇప్పుడు అనేక చోట్ల సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఈరోజు తాటిపర్తి జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు. దాదాపుగా 13 సార్లు ఆయనకు బీఫామ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి. 6 సార్లు గెలిచాడు ఎమ్మెల్యేగా, 5 సార్లు ఓడిపోయాడు, 2 సార్లు ఎంపీగా ఓడిపోయాడు. అప్పుడు టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్సీగా ఇచ్చారు, గెలిచారు, మంత్రి పదవి చేశారు. ఇంత సుదీర్ఘ ప్రస్థానము అనుభవం ఉన్న జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మీద ఈరోజు అసంతృప్తితోటి వెళ్ళలేదు. ఇది చాలా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అతనికి అసంతృప్తి పార్టీ మీద కాదు. పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నది. రేవంత్ రెడ్డి తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఒక భస్మాసురుడి లెక్క వచ్చి కాంగ్రెస్ పార్టీ నెత్తి మీద ఆయన చేతితోటి ఆయనే అస్తం పెడుతున్నాడు. ఇంకా కాంగ్రెస్ పార్టీని బూడిద చేసే కార్యక్రమం నడుస్తుంది. ఇందులో ఉంటే తాను కూడా బూడిదనైతానని ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది అనే చెప్తున్నారు. ఇప్పుడు ఈయన బయటికి వచ్చారు. ఇంకా బయటికి రాని అనేక మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఒకప్పుడు ఈ పార్టీలో వెలిగిన జానారెడ్డి ఈరోజు ఆయనకు ఉనికి లేదు. వి హనుమంతరావు ఆయనకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉన్నది, పార్టీకి లాయల్గా ఉన్నారు, గాంధీ కుటుంబానికి లాయల్గా ఉన్నారు. మొన్న రాజ్యసభ ఇస్తారని కానీ, ఒక ఎమ్మెల్సీ ఇస్తారని కానీ ఆయన ఆశగా ఎదురు చూశారు. ఏం జరిగింది? ఆయనకి ఏ పదవి దక్కలేదు. చివరికి బతుకమ్మ కుంట చేశాము అన్నారు, ఈడికే మహాభాగ్యం అన్నారు. ఆ బతుకమ్మ కుంట వ్యవహారం కూడా ఈరోజు ఒక వివాదంగా మారింది. ఆ తర్వాత ఈరోజు కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈరోజు మంత్రి పదవిలో ఉన్నప్పటికీ 24 గంటలు కాంగ్రెస్ పార్టీలో పదవుల మార్పు అన్నప్పుడల్లా ఆ గొడ్డలి కొండా సురేఖ వైపు చూస్తున్నది. ఈరోజు బట్టి విక్రమార్క పార్టీలో ఉన్నాడు. ఆ పార్టీలో ఉన్నప్పటికీ బట్టి విక్రమార్కను ఆ పార్టీ వాళ్ళే ఏబిఎన్ రాధాకృష్ణతో కలిసి నైని కుంభకోణంలో ఇరికించారు. ఇది రేవంత్ రెడ్డి అన్న అసంతృప్తి. రేవంత్ రెడ్డి ఎక్కడ మమ్మల్ని ఎదగనివ్వట్లేదు కాంగ్రెస్ పార్టీలో లాయల్గా ఉన్న వాళ్ళను అన్న ఒక భావన ఉన్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా ఈ పార్టీలో రాజకీయం చేయడం కంటే చనిపోవడం బెస్ట్ అన్నంత అసంతృప్తిని వ్యక్తం చేశాడు. పెద్ద ఎత్తున మనం వార్తలు చూసాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈరోజు పార్టీలో ఏం మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం.
సో ఈ రకంగా చిన్నారెడ్డి పార్టీకి ఎంతో సేవ చేశాడు, ఆ పార్టీ కోసం 24 గంటలు కష్టపడ్డాడు. అలాంటి చిన్నారెడ్డి ఈరోజు ఎక్కడ ఉన్నాడు? ఇట్లా ఒకరు కాదు, పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు రేవంత్ రెడ్డి వ్యవహారం వల్ల, రేవంత్ రెడ్డి పోకడల వల్ల, రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నది కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు అటు బీజేపీలో ఇమ్మడలేరు, బీఆర్ఎస్కి వెళ్ళలేరన్న పరిస్థితి కొనసాగుతుంది. అదర్వైజ్ చాలామంది జీవన్ రెడ్డి బాట పట్టే అవకాశం ఉంది అనేది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ. ఇక రెండవ అంశం, కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి పోయిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళిన వాళ్ళలో కూడా ఒక చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు జీవన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఉంటే జీవన్ రెడ్డి ఒక పార్టీ ప్రెసిడెంట్ అయ్యే అవకాశం ఉన్నది, రేపు ఏదైనా జరిగి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వస్తే కేంద్ర మంత్రి అయ్యే అవకాశం ఉన్నది, ఇంకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగితే ఒక రాష్ట్రానికి గవర్నర్ అయ్యే అవకాశం ఉన్నది, ఒక రైతు నాయకుడిగా ఈ దేశవ్యాప్తంగా రైతులను సమీకరించే ఒక నాయకుడు అయ్యే అవకాశం ఉన్నది, మంచి విద్యావంతుడు, లాయర్ చేశాడు, ఇతను రైతుల పట్ల ఉన్నది, అవినీతి మరకలు లేవు. ఇలాంటి వ్యక్తి ఇక్కడ ఎప్పుడో ఒకసారి ఈ పార్టీ పగ్గాలు పట్టుకొని ముందుకు తీసుకెళ్లే నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఇన్ని వదులుకొని ఈరోజు బీఆర్ఎస్లోకి వెళ్ళి ఆ బీఆర్ఎస్లో ఇప్పుడు ఎవరి కింద పనిచేయాలి? బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యేది ఉందా? బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యేది ఉందా? బీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో వచ్చే ఉందా? బీఆర్ఎస్ పార్టీలో ఏం కావడానికి పోయారు అనే క్వశ్చన్లు వస్తున్నాయి. ఇది ఈయనకే కాదు, ఈరోజు బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది వేస్తున్న ప్రశ్న. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు పొన్నాల ఏమయ్యారు అని అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన చాలామంది నేతలు ఇక్కడ ఏం జరుగుతున్నది, చివరికి కొంతమంది ఇమడలేక మళ్ళీ బయటికి పోయారు. ఈ పరిస్థితి మరి బీఆర్ఎస్లో ఉంటే బీఆర్ఎస్కి పోవడం క్షేమమా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని, ఇదొక చర్చ నడుస్తున్నది. మూడో చర్చ బీఆర్ఎస్ పార్టీలో ఏం నడుస్తున్నది? బీఆర్ఎస్ పార్టీలోకి ఎప్పటికీ వలసదారులకే పెద్దపీట వేస్తారా? అధికారంలోకి రావడానికి పేగులు తెగేలా కష్టపడ్డ వాళ్ళు, ఉద్యమమే లక్ష్యంగా పనిచేసిన వారు, ఉద్యమకారులు, పార్టీ కోసం తనువులు చాలించిన వాళ్ళ కుటుంబాలు, పార్టీ కోసం నిర్విరామంగా జెండాలు మోసిన వాళ్ళు, వీళ్ళందరూ లేరా? ఈరోజు జగిత్యాలలో జీవన్ రెడ్డి, సంజయ్ పోతే జీవన్ రెడ్డిని తీసుకుంటారు, సంజయ్ పోతే ఇంకొక నాయకుడు ఎందుకు లేరు అక్కడ? సంజయ్ తర్వాత నాయకుడు విఫలం కావడానికి, రెండవ శ్రేణి నాయకులు తయారు కాకపోవడానికి కారణం ఏంది? బీఆర్ఎస్ పార్టీలో రెండవ శ్రేణి నాయకులకు ఎందుకు? ఒక నాయకుడు పోతే ఇంకొక నాయకుడిని తెచ్చుకుంటే తప్ప బతికే పరిస్థితి లేదా? నిజంగానే ఈ పరిస్థితి ఈ ఒక్క చోటనే ఉందా? ఖమ్మం మొట్టమొదటి పార్టీ వచ్చినప్పుడు, అధికారంలోకి వచ్చినప్పుడు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళను, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళను తీసుకొని వచ్చి తెలుగుదేశం నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకొచ్చి మంత్రిని చేశారు, కాంగ్రెస్ నుంచి వచ్చిన సవితా ఇంద్రారెడ్డిని తీసుకొచ్చి మంత్రిని చేశారు. ఇట్లా ఇతర పార్టీల నుంచి తీసుకొని వచ్చి వాళ్లకు పెద్దపీట వేసి టీఆర్ఎస్ పార్టీ కోసం వాళ్ళ యొక్క మొత్తము శ్వాసను ధ్యాసను మొత్తం పనంగా పెట్టిన వాళ్ళను ఈరోజు ఎక్కడ ఉంచారు అన్న చర్చ నడుస్తున్నది. ఈరోజు మనం చూస్తే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న స్వామి గౌడ్ ఎక్కడ ఉన్నారు? టీఆర్ఎస్ పార్టీలో ఉన్న జేఏసీ నాయకులు ఎక్కడ ఉన్నారు? టీఆర్ఎస్ పార్టీ కోసము నిరంతరము అనేక వేదికల మీద కొట్లాడిన అనేక మంది ఉద్యమకారులు ఎక్కడ ఉన్నారు? ఈ చర్చ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో బహిరంగంగా వినిపిస్తుంది జీవన్ రెడ్డి రాకతోటి. అంటే టీఆర్ఎస్ పార్టీ పాత వాళ్లకు వస్తే వాళ్లకు కండువాలు కప్పి వాళ్లకు టికెట్లు ఇచ్చి వాళ్లకు పెద్దపీట వేయడమే తప్ప, పాత కార్లకు రిపేర్ చేసి రోడ్డు మీదకి వదలడమే తప్ప, కొత్త కార్లను తయారు చేసుకునే ఈ జనతా గ్యారేజ్ ఇప్పుడు ఏం చేయబోతుంది? ఈ జనతా గ్యారేజ్లో పాత కార్లకు రిపేర్లే జరుగుతాయి తప్ప కొత్త కార్లను కనిపెట్టే దమ్ము, ధైర్యము, ఆ సత్తువ, ఆ ఇన్నోవేషన్, టీ హబ్ పేరుతోటి ఇన్నోవేషన్ చేపట్టిన కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇన్నోవేటివ్ ఐడియాలు ఉన్న నాయకులను ఎందుకు తయారు చేయలేకపోతున్నారు అన్న చర్చ మొదలైంది. అంతేకాకుండా జగిత్యాలలో నాకు టికెట్ ఇవ్వండి అని ఆ రోజు కవిత అడిగింది. కల్వకుంట్ల కవితకు ఆ రోజు జగిత్యాలలో టికెట్ ఇచ్చి ఉంటే ఈరోజు ఏం జరిగేది? బీఆర్ఎస్ పరిస్థితి మొత్తము ఒక వేరే పరిస్థితిలో ఉండేది. అక్కడ కవిత గెలిచేది, కవిత గెలిస్తే పార్టీలోనే ఉండేది, కవిత గెలిస్తే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఆమె బయటికి పోయే అవకాశం లేదు. ఆ కేసుల పరంపర ఎట్లా ఉండేది తెలిసేది. తమ ఎమ్మెల్యే ఈ పరిస్థితికి వచ్చినప్పుడు జగిత్యాలలో కవిత గెలిస్తే కరీంనగర్లో కూడా పార్టీ ఇంకా బలపడేది, నిజామాబాద్తో పాటు కరీంనగర్లో కూడా బలపడేది.
ఆమెతో పాటు ఉన్న వాళ్ళందరూ ఉత్సాహంగా పనిచేసేవాళ్ళు. ఈరోజు కేసీఆర్ కుటుంబంలో చిచ్చు అనేది ఉండకపో, కేసీఆర్ కుటుంబము బీఆర్ఎస్ ఈరోజు విడిపోయే అవకాశం లేకపోయేది. సో కేసీఆర్ మీద విమర్శలు చేసే అవకాశం రాకపోయేది. ఇలాంటి వాటన్నిటికి కారణము ఆ రోజు కనుక కేసీఆర్ ఒక కవితకు అక్కడ టికెట్ ఇచ్చి ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది. అంతేకాదు కేసీఆర్ ఆ రోజు ఒక 20 మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది. వాళ్ళు విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారు. విపరీతంగా వాళ్ళు ఎమ్మెల్యేలం మేమే బాసులం అన్నట్టు వివరిస్తున్నారు. దానివల్ల స్థానిక ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పట్ల కేసీఆర్ పట్ల సానుకూలంగా ఉన్నప్పటికీ ఆ ఎమ్మెల్యేలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయము అనే పద్ధతిలో వ్యతిరేకత ఉంది. వీళ్ళ 20 మందిని కనుక తీసేస్తే పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది. పైగా ప్రజలకు మంచి సందేశం ఇచ్చే అవకాశం ఉందంటే ఆ రోజు కూడా కేసీఆర్ వీళ్ళు ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతే మిగతా పార్టీలో చేరితే మళ్ళింత కంట్లో నలుసు లెక్క తయారవుతారు అనే ఒక భయమా, లేకపోతే రాజకీయ వ్యూహమా, ఇంకా ఏదైనా కావచ్చు, చాణక్యతన. ఓవరాల్గా ఆ పని చేయలేదు. పార్టీలో వాళ్ళు చెప్పారు, సర్వేల వాళ్ళు చెప్పారు, స్ట్రాటజిస్టులు చెప్పారు. ఎవరేం చెప్పినా తనకు మించిన స్ట్రాటజిస్టులు లేడనుకున్నారు. ఈరోజు తాను తీసుకున్న నిర్ణయాల వల్లే తాను ప్రతిపక్షంలో కూర్చున్నాడు. తాను మౌనంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. తన మీద పోటీ చేసి తెలంగాణ ఉద్యమంలో ఈరోజు జీవన్ రెడ్డి ఏ ఒక్కరోజు జై తెలంగాణ అనలేదు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం కోసమే పనిచేసిన కేసీఆర్ మీద ఎవ్వరు పోటీ చేయడానికి ఇష్టపడని సమయంలో 2 సార్లు తెలంగాణ ఉద్యమకారుడిని ఆయన మీద పోటీ చేసి తెలంగాణ ఉద్యమం ఒకవేళ ఆ రోజు జీవన్ రెడ్డి గెలుచుంటే, కేసీఆర్ ఓడిపోయి ఉంటే తెలంగాణ ఉద్యమం పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత ప్రమాదంలో పడేది? తెలంగాణ రాష్ట్రానికి ఇతను చేసిన అన్యాయము, తెలంగాణ ఉద్యమానికి ఇతను చేసిన ద్రోహము అంత ఇంతనా అని చెప్పడానికి వీల్లేదు. రెండవసారి ఆయన కేసీఆర్ను ఓడించడానికి దాదాపుగా దగ్గరికి వచ్చేశాడు. ఆ రోజు నిజంగా కూడా కాంగ్రెస్లో కానీ, టీడీపీలో కానీ, మిగతా ఏ పార్టీలో కానీ కేసీఆర్కు వ్యతిరేకంగా పోటీ చేయడానికి ఇష్టపడలేదు, ముందటికి రాలేదు. ఒకటి అభిమానం అనుకోవచ్చు, ఒకటి ఆయన మీద పోటీ చేసి అనవసరంగా పరువు పోగొట్టుకోవడం ఎందుకు అనొచ్చు. కానీ ఇదే జీవన్ రెడ్డి రాజకీయం కోసం, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం నిలబడ్డ ఒక నాయకుడిని ఓడించడం కోసం సిద్ధమయ్యాడు. ఆ రోజు తెలంగాణకు ముందు తెలుగుదేశం పార్టీలో ఉండి ఎన్టీఆర్ పిలిచి పీటేస్తే ఇదేదో బాలేదు అని తన్నిపోతారు కదా, అట్లా ఆయనకు పిలిచి టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే నాదేండ్ల భాస్కర్ రావు అనే వ్యక్తి వెంట వెళ్ళి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆ తర్వాత జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాడు. అప్పుడు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవానికి వెన్నుపోటు పొడిచాడు జీవన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయడానికి చేసిన కుట్రలో భాగమయ్యాడు నేరుగా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఈరోజు తన పదవి కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీని విడిపోయాడు. ఎక్కడ చూసినా జీవన్ రెడ్డికి పార్టీ మీద లాయల్టీ కంటే తన పదవుల మీద, తన యొక్క ప్రాధాన్యత మీద, తన యొక్క గౌరవము ప్రచారం మీదనే తప్ప ఈయనకు పార్టీల మీద లాయల్టీ లేదని ఇప్పుడు అనేక చోట్ల సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తుతున్నాయి. మరి ఇలాంటి జీవన్ రెడ్డిని, తెలంగాణ వ్యతిరేకిగా ఉన్న ఈ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ తెచ్చుకొని రేపు ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతుంది? కేటీఆర్ను లోఫర్ అన్నాడు. అదే కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్ళి బతిరాడాల్సిన పరిస్థితి బీఆర్ఎస్కి ఎందుకు వచ్చింది? కేసీఆర్ను ఓడించాలే అని అన్నాడు. అదే కేసీఆర్ ఆయన కండవ కప్పి ఆయన గౌరవించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ ఈరోజు తెలంగాణలో చర్చ జరుగుతున్నాయి. బీఆర్ఎస్ జనతా గ్యారేజ్ కొత్త కార్లను తయారు చేసుకోలేదు, కొత్త లీడర్లను తయారు చేసుకోలేదు. మూలకు పడ్డ పనికి రాని వింటేజీ వాటిని తీసుకొని వచ్చి వాటికి కొత్తగా రంగులు వేసుకొని మళ్ళా రోడ్ల మీదకి వదిలే కార్యక్రమం చేస్తుంది తప్ప ఈ జనతా గ్యారేజ్కి కొత్త ఉద్యమ నాయకులను భవిష్యత్తు నాయకులుగా ఎందుకు తీర్చిదిద్దలేకపోతున్నారు? ఇంట్లో ఉన్న వాళ్లకు టిక్కెట్లు అడిగితే ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇలాంటి చర్చ మొదలైంది. ఈ చర్చ నిజంగానే కరెక్ట్ అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. రేపు జీవన్ రెడ్డి రావడం వల్ల బీఆర్ఎస్ పార్టీ బలపడుతుందా, బలహీనపడుతుందా? తెలంగాణను వ్యతిరేకించిన, కేసీఆర్ను వ్యతిరేకించిన, కేటీఆర్ను లోఫర్ అన్న జీవన్ రెడ్డి వంటి నాయకులు
రేపు బీఆర్ఎస్లోకి వస్తే ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని మీరు అభిప్రాయపడుతున్నారో మీ అభిప్రాయం తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.